హిందూ మతంలో భాద్రపద మాసం చాలా ముఖ్యమైనది. ఈ నెలలో ప్రధాన పండుగలు జరుపుకుంటారు. భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజు వినాయక చవితిని జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరుపుకునే ఈ పండగ సెప్టెంబర్ 7న ప్రారంభమై 17 వరకు కొనసాగుతుంది. చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజిస్తారు. గ్రామాల్లోని వీధుల్లో కూడా గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తారు. ఇలా గణపతిని 10 రోజుల పాటు పూజించడం వల్ల జీవితాల్లో సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. మీ ఇంట్లో తొలిసారి గణపతిని ప్రతిష్ఠించాలని అనుకుంటే గనక ఖచ్చితంగా కొన్ని నియమాలను అనుసరించడం మంచిది. వినాయకుని స్థాపనకు సంబంధించిన నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి రోజు విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలపై శ్రద్ధ వహించడం అవసరం. గణపతి యొక్క తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోండి. తొండం ఎడమవైపు ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడం పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా విగ్రహంలోని వినాయకుడి చేయి ఆశీర్వాదం భంగిమలో ఉండాలి. మరొక చేయి మోదకం పట్టుకొని ఉండేలా చూసుకోండి. వినాయకుడి విగ్రహాన్ని ఈశాన్య దశలో ఉంచి ప్రతిష్ఠించాలి. విగ్రహం యొక్క ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. విగ్రహాన్ని శుభ్రమైన ప్రాంతంలోనే ప్రతిష్ఠించాలి. విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రాంతంలో ఒక పీట వేసి ఆ ప్రాంతాన్ని అందంగా అలంకరించి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి ఆ తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. గణపతి పూజా విధానం గురించి తెలుసుకుందాం. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన గంగాజలం చల్లి ఆపై విగ్రహానికి అక్షంతలను సమర్పించండి. గణపతి విగ్రహానికి కుడివైపు నీటితో నిండిన కలశాన్ని ఉంచాలి. ఆ తర్వాత గణేశుడిని పుష్పాలు, చేతిలో అక్షంతలతో పూజించండి. దేవుడి పూజా సమయంలో పండ్లు, పువ్వులు, స్వీట్లు సమర్పించాలి. వినాయకుడికి ఇష్టమైన మోదకాన్ని సమర్పించడం మర్చిపోకండి. పూజా సమయంలో గణేశుడి దోషరహిత మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత హారతి ఇచ్చి పూజను పూర్తి చేయాలి. వినాయకుడి పూజలో ఈ వస్తువులు తప్పనిసరిగా చేర్చాలి. ముందుగా మీరు వినాయకుని విగ్రహాన్ని తీసుకురావాలి. పర్యావరణ అనుకూలమైన విగ్రహాన్ని కొనడం మంచిది. ఇలా చేయడం వల్ల నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మీకు వేదిక అవసరం. భగవంతుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన శుభ్రమైన స్థలాన్ని ఎంచుకోండి. వినాయకుడి పూజ కోసం కలశం, కొబ్బరికాయ కూడా అవసరం. పూజా సమయంలో మీరు విగ్రహం దగ్గర కలశాన్ని ఉంచాలి. ఆ కలశం పైన కొబ్బరికాయను ఉంచాలి. అందులో మామిడి ఆకులను కూడా వేయాలి. దేవుడి విగ్రహ ప్రతిష్టాపనకు ఎర్రటి వస్త్రం కూడా అవసరం. పూజలో ఎరుపు బట్టలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్వామిని ప్రతిష్ఠించేటప్పుడు మీరు కూడా ఎర్రని వస్త్రాలను ధరించాలి. ముల్లంగి ఆకులను ప్రత్యేకంగా గణేశుడికి నైవేద్యంగా పెడతారు. ఇవి వినాయకుడికి చాలా ఇష్టం. ముల్లంగి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల వినాయకుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. గణేశుడికి సమర్పించే పదార్థాలలో పంచామృతంతో పాటు గణేశుడికి ఇష్టమైన మోదకాన్ని కూడా చేర్చండి. వినాయకుని పూజకు సమర్పించుకునే ఇతర వస్తువులు: విడిపూలు, పూలమాల, దీపం, కర్పూరం, తమలపాకులు, పసుపు, దర్పగడ్డి, అగరబత్తీలు వినాయకుడికి సమర్పించాలి.